సాధారణంగా ఏనుగులు మందలొచ్చి మామూలుగా ఏనుగుల్లో ఆడ ఏనుగులే మందలుగా ఉంటాయి. మగ ఏనుగు ఒంటరిగా ఉంటది. ఆ మగ ఏనుగు ఈ ఆడ ఏనుగుల కోసం వెంపర్లాడుతా ఉండేటప్పుడు ఒక్కోసారి ఊళ్ళల్లోకొస్తే దాడులు చేస్తుంది. అలాగే ఈ ఆడ ఏనుగులన్నీ కలిసేసి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ దారిలో ఏమన్నా అడ్డొస్తే గనక అవసరమైతే లారీలైనా సరే తీసి అవతల పడేయగలిగినటువంటి కసిగా ఉంటాయి. వాటి గురించి విన్నాం, చూసాం. కానీ కృష్ణా జిల్లాలో అంటే మాజీ ఉమ్మడి కృష్ణా జిల్లా అనాలి, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అనాలి. అక్కడ పెద్ద సమస్య ఏంటయ్యా అంటే ఆవుల మందలొచ్చి పొలాలను తవ్వేయడం, పొలాలని కొట్టవతల పడేయడం. ఆవుల మందలంటే జనం సంరక్షణలో ఉంటాయి కదా, మరి ఇవి మందలేంటి వచ్చి కొట్టడం ఏంటి? ఆ ఆవుల యజమానులు ఏం చేస్తున్నారంటే అసలు లెక్క ఇక్కడే ఉంటుంది. సాధారణంగా కృష్ణానదిలో లంక గ్రామాలు ఉంటుంటాయి. అంటే మట్టి అంతా పేరుకుపోయి ఒక్కోసారి వరదలు వచ్చినప్పుడు మట్టి కొట్టుకొస్తుంటుంది కదా, ఇదంతా ఓ చోట పేరుకుపోతూ ఉంటుంది. ఓ చోట చేరిపోయేటటువంటిదంతా ఒక లంక గ్రామం అంటారు అనమాట. ఇప్పుడు భవానీ ఐలాండ్ అంటే అట్లాంటి లంక అనమాట. ఇట్లాంటి లంకలు ఉంటాయి ఈ చందరపాడు ఈ ప్రాంతాలు. ఈ లంకల్లో మొదట చిన్నదిగా ఉండి అది అట్లా పెరిగిపోయి, ఎందుకంటే ఒక చోట పేరుకున్నప్పుడు మిగతా మట్టి అయినా ఎప్పుడైనా సరే అక్కడికే వచ్చేసారు. ఇసుక మట్టి అంతా అక్కడికి చేరుతుంటుంది. అక్కడ ఈ పచ్చగడ్డి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి, ముళ్ళ కంపలు పెరుగుతూ ఉంటాయి, చెట్లు పెరుగుతుంటాయి, అన్ని రకాలు పెరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు మీకు ఈ అమరావతి నుంచి విజయవాడ దాకా స్టీమర్లు ఉండే. ఈ దారిలో లంక గ్రామాలకు వెళ్ళి అక్కడ ఈ జామ, సపోటా ఇట్లాంటివి పండించేవాళ్ళు, రకరకాల పంటలు పండించేవాళ్ళు. అక్కడ ఆ పండించినవి తీసుకొచ్చి విజయవాడలో అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి కనకదుర్గ గుడికి వెళ్ళేటటువంటి చోట ఉండే ఆ ఘాట్ రోడ్డు స్టార్టింగ్లో ఉండేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పక్కన ఉండేది ఒకప్పుడు పడవల రేవు అంటారనమాట. పడవల్లో అట్టించి వచ్చేవాళ్ళు అమరావతి నుంచి. అట్లాగే చాలామంది కూడా ఈ సామాన్లు కూడా అట్లా తెచ్చుకొచ్చి అక్కడ అమ్ముతుండేవాళ్ళు. అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు లభిస్తూ ఉండే అమరావతి నుంచి ఇటుకి. తర్వాత కాలక్రమంలో అవన్నీ ఆగిపోయినాయి, ఇదైపోయింది. అయితే అట్లాగ వదిలేశాక అవి కాస్త చెత్తగా తయారైపోయినాయి ఆ ప్రాంతాల మధ్యలో ఉన్నట్టు లంకలు. దాని తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో వాటికి పట్టాలు ఇచ్చారు రైతులకి. పట్టాలు ఇస్తే ఈ చెత్తంతా తీసేసి వాటిల్లో సుబాబులని, అంటే అక్కడ మనుషులు ఉండలేరు కాబట్టి మనుషులు లేని చోట పండే పంటలు ఏవైతే ఉంటాయో అట్లాంటివి వేసుకొచ్చారు, భారీ చెట్లు. దాంతో గడ్డి లేదు, కానీ అక్కడ ఆవులు ఉన్నాయి. ఆవులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సాధారణంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆవులు మగ ఆవులు ఉంటాయి కదా, పాలిచ్చే వాటిని ఉంచుకుంటారు. పాలు ఇవ్వనటువంటి మగ ఆవుల్ని వదిలేస్తుంటారు. అలా వదిలేసిన వాళ్ళు ఈ లంకలకు తీసుకొచ్చి వదిలేస్తుంటారు. పల్లెటూళ్ళల్లో అయితే రోడ్డు మీద వదిలేస్తే పల్లెటూరు వాళ్ళందరూ కొడతారు, తిడతారు. సిటీల్లో మీకు అయ్యే కనబడుతుంటాయి ఆవులు. విజయవాడ అయినా గుంటూరు అయినా ఇట్లాంటి చోట్ల కనబడే ఆవులన్నీ ఏంటి? మగ ఆవులు. అవి వాటితో ఉపయోగాలు. ఒకప్పుడైతే ఈ ఎద్దులు అంటారు, ఈ ఎద్దులని తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు తర్వాత ఆంబోతుల్ని వాడుకునేవాళ్ళు పొలాలకి. ఇప్పుడు అవి వాడట్లేదు, వాటన్నిటి వదిలేస్తున్నారు. ఈ వదిలేసేవన్నీ తీసుకెళ్ళి లంక గ్రామాల్లో వదిలేస్తుంటారు. రెండవది ఏమవుద్ది, ఒక్కోసారి వరదలు వస్తుంటాయి కదా, వరదల్లో మునిగిపోయేటప్పుడు ఆవులు ఈ కొట్టుకొస్తుంటాయి. ఇట్లా వచ్చినవన్నీ ఇలాంటి లంకల్లోకి ఎక్కేస్తాయి. ఇలాంటివి 10-15 వేలు అయిపోయినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పొలాలు తీసుకున్నటువంటి వాళ్ళు అక్కడ సుబాబుల తోటలతో పాటు కొన్ని పండ్ల తోటలు అట్లాంటివి వేస్తున్నారు. అక్కడ అన్ని రకాల అద్భుతంగా పడుతాయి. ఎందుకంటే ఒక పక్కన నీళ్లు ఉండే, ఇంకో పక్కన సారవంతమైన మట్టి, చక్కటి పంటలు పడుతాయి. తోటలు వేస్తే ఇప్పుడు ఆ తోటల్ని వీటికి గడ్డి ఉండట్లేదు. అక్కడ గడ్డి లేకపోయేటప్పటికి మరి ఏమో సుబాబుల తోటలు, ఏమో ఈ తోటలు, మరి వాటికి గడ్డి ఎవరు పెడతారు? అవి మా బాధ్యత కాదని వీళ్ళు అనుకుంటారు. వాస్తవంగా అది అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. అటవీ శాఖ పట్టించుకోవట్లేదు వాటిని. ఇరిగేషన్ శాఖ అంటది అటవీ శాఖ. ఇరిగేషన్ శాఖ ఇది అటవీ శాఖ వాళ్ళు మాది కాదంటారు. ఎవరు పట్టించుకోరు దానికి. అభయారణ్యాల కింద ప్రకటించరు. దాంతో సమస్య అయిపోతుంది. మీకు ఇప్పుడు కడప జిల్లాలో రివర్స్ వాటర్ వచ్చేటటువంటి సోమశిల కానీ అక్కడ ఉండేటటువంటి అడవుల కిందనే ప్రకటించి వన్యప్రాణుల సంరక్షణ కింద ప్రకటిస్తే అక్కడ గడ్డి అవన్నీ ఉంటాయి, అక్కడ అన్ని రకాల జంతువులు కూడా ఉంటుంటాయి. అట్లాగే ఇక్కడ కూడా వదిలిపెడితే జింకలు గట్రా అట్లాంటివన్నీ కూడా వస్తాయేమో, కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆవులకి మేత కరువు అయ్యి ఆ ఊళ్ళ మీద పడి అవన్నిటినీ కూడా ఆ లంక గ్రామాల్లో ఉన్నటువంటి తీసేస్తున్నాయి. మొన్న అక్కడ ఉన్న సౌమ్య నందిగామ ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా ప్రస్తావించినప్పుడు ఆ వీడియోలు కొన్ని ఛానళ్ళు కూడా హైలైట్ చేసింది. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ తలచుకుంటే సాధ్యం. ఒకటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయనే, అటవీ శాఖ మంత్రి ఆయనే. కాబట్టి తలుచుకుంటే ఈ ఆవులన్నిటికీ వాటిని నిజమైన అడవులుగా మార్చి
శుభ్రంగా ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో విజయవాడలో కొండల మీద పైనుంచి విత్తనాలు చల్లితే గడ్డి మొలిసే ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉండేది వాతావరణం. అట్లాగే అడవుల్లో చెట్లు పెంచడానికి కాస్త విత్తనాలు నాటితే విత్తనాలు చల్లితే చాలు, రేపు వర్షాకాలం బిగిన్ అయ్యే ముందు అక్కడ గడ్డి చక్కగా పెరుగుతుంది, ఆవులన్నీ దర్జాగా బతుకుతాయి. అక్కడ ఉన్న పట్టాలు రద్దు చేయాలి, అప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇవ్వాలి. అట్లాంటి పరిస్థితి వస్తుందా లేదు. కాకపోతే ఆవులకి ఓట్లు ఉండవు, కానీ అక్కడ పట్టాలు తీసుకున్న జనానికి ఓట్లు ఉంటాయి, అక్కడ పనిచేసే వాళ్ళకి ఓట్లు ఉంటాయి. వాళ్ళు ఈ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలకు చెందిన వాళ్ళు అవుతారు. కాబట్టి రాజకీయం గెలుస్తోంది, ఆవులు నష్టపోతున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.